బాస్ అడుగు అక్కడ ఉన్నాడు. నువ్వు అహింసరా, నేను ఎక్కించావు. అలాగే మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలేయండి. అమ్మా దొరికావు, నిన్ను వదులుతావా? కాళ్ళు పట్టుకుంటా. ఏ రూమో చెప్పండి సార్. రూమ్ ఏంటి? ఇంకా నటించకండి సార్. ఏంటండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారి లెగ్ పీస్ పట్టుకున్నారు? అవును, 5-6 ఏళ్ళ నుంచి ఎక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళే అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంకాక్ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముష్టి అనమాట. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి బురిడీలు చేశావు కదా. నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా, నువ్వు ఇచ్చే 1,00,000కి హీరోయిన్ అమ్మతే చిల్లి చికెన్ కూడా రాదు. కోటి అయితే కనపడు. కోటి? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి నాన్నగారు పాలు పిల్లలేదా? పాలు సరేరా, ఇవాళ ఏ పోస్టర్ మేపావురా గేదెకి? జైమల్ పోస్టర్ పిచ్చి డిస్కట్. చూడండి, పాలు వద్దు, గేదె వద్దు, నువ్వు వద్దు, నా మూడు నాకు పారేదా, పుత్తూరు పోతాను. నా ముడులు నా పరండి, చిత్తూరుకి వెళ్తా. చిత్తూరు దేనికి? చింటు గట్టు పెట్టుకుంటా. నీకెందుకు? మరి మీ అమ్మ? ఇంకా 300 ఇస్తే నీకే మర్చిపోతా. అమ్మ అమ్మని కూడా అమ్మేది. రే నిజం చెప్పు, ఎవడరా నువ్వు? నీ మొబైల్ చిన్నోర్మి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పు. నేనే అద్దెకి తీసుకొచ్చానయ్యా. అద్దెకి తీసుకొచ్చావా? మరి మొదటి బిడ్డ వాడు అంతే. ఎందుకు ఎందుకు చేశావు ఈ పని? నేనంటే నీకెందుకు ఇంత కసి? కసి కాదయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆదస్తం పోగొట్టి నేను తల్లినవుదావుని ఆస్త చేశానయ్యా. నిజంగానా? అవును, లేకపోతే ఒక సరదా లేదు, సరసలు లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. పెన్ను ముద్దు నేను ఏడుస్తుంటే పిచ్చి పట్టి నువ్వు ఏడుస్తావా? ఆశపడి దగ్గరకు వస్తే నేను నిద్ర గుచ్చుతావా? నేను కాబట్టి ఊరుకున్నాను. ఇదే ఇంకో ఆడదైతే నిన్నే వదిలేసి వెళ్ళిపోయేది తెలుసా? గౌరీ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవే. అంత మాట అనకయ్యా, నువ్వే నన్ను క్షమించు. మమ్మీ, డాడీ వస్తాను. ముద్దు పెట్టు బాబు. బాబు ఎవరు బావా, మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా? రమ్య తను సొనాలి, బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు, నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పనివాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని, ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీని కొన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సొనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభ ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by name. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షట్ అప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా?
బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ. పంచర్ అయితే ఏయ్ నువ్వేంట బస్లో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇది నన్ను చూసి నవ్వింది, అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. నువ్వు ఆ టైపేనా? బాయ్ పార్దు. ఆర్తువా? నా పేరు దీనికి తెలుసు. ఏయ్, ఆగవే, ఏయ్, ఆగవే. బస్ ఆపను. అందరికీ మనం ఇస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఏది? నా పర్సు. ఏం తప్పు చేశాను రా? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని, అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకాలం అంటే ఇదే. అయ్యయ్ 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 యో, అయ్యయ్. చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది. కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా? మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా? అయ్యా దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే. అక్కడున్నావా తల్లి? వచ్చేస్తున్నా. ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే. గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేదోలే. బ్రహ్మాండమైన సరుకు, పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో కొట్టంగాడి చెప్పేసాడు. దాటేసింది. ఐశ్వర్య మధ్య. అయ్యా నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదైవమా స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపడుతున్నావా? మందే టేబుల్కి రా. టేబుల్ కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్. ఈ సీన్ అంత మీనింగ్ ఉందా? తెలుగు